Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్, ఈరోజు మనం చూస్తున్న చార్ట్ నిఫ్టీ అండి. ఈ నిఫ్టీలోని పర్ఫెక్ట్గా 100% మనకు వర్క్ చేసే ఒక స్ట్రాటజీ అనేది నేను చెప్పడం జరుగుతుంది. మార్కెట్లో మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఈ కీ పాయింట్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో కంప్లీట్గా స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. సో ఈ స్ట్రాటజీ అనేది 100% వర్క్ చేస్తుంది. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్తో పాటు కొన్ని సెనారియోస్ మీరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక లైన్ మనం డ్రా చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కానీ ఎప్పుడైనా సరే మనకి ప్రీవియస్ డే ఇది ఒక సపోర్ట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ లైన్ అంటే మనకి ఎలా కావాలి? ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ ఇలాగొచ్చిన నెక్స్ట్ బయ్యర్స్ ఎంట్రీ అన్నది ఉన్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఈ లైన్ ద్వారాగా ఏంటి, సెల్లర్స్ వచ్చిన బయ్యర్స్ అనే వాళ్ళు అప్ సైడ్ అనేది మూవ్ తీసుకెళ్ళారు. సో మార్కెట్ అనేది సమ్వాట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అదే డే రోజునది ఇలాగొస్తే ఇక్కడ మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ బయింగ్ ఆపర్చునిటీ కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ లో మళ్ళీ మనం ఇదేంటి ఒక రెసిస్టెన్సీ కింద మనం చూసుకుంటాం. ఇక్కడ నేను చెప్పే పాసిబిలిటీస్ ఎలాగున్నాయి ఏంటి అని చెప్పి కొంచెం ఐడెంటిఫై చేయడానికి మీరు ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 1 ఏంటి, ఇక్కడ మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇస్తే మనం బయింగ్ సైడ్ చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఏదైతే లెవెల్ అనుకుంటున్నామో ఆ లెవెల్ ని క్రాస్ చేస్తే ఇది రెసిస్టెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఐ అగ్రీ విత్ దట్. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ బయింగ్ ఆపర్చునిటీ అనేది ఇలాగే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మార్కెట్ బ్రేక్ చేసింది అని అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్కెట్ లో మనకి ఇది రెసిస్టెన్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎందుకు రెసిస్టెన్సీ అవుతుంది అని అంటే ప్రీవియస్ గా ఒక సెల్లర్ తో పాటు బయ్యర్ ని క్రాస్ చేసుకుని, అంటే సెల్లర్ ని క్రాస్ చేసుకుని బయ్యర్స్ అనే వాళ్ళు మూవ్మెంట్ ఇచ్చారు కాబట్టి మార్కెట్ అనేది మళ్ళా ఈ లెవెల్ కి వస్తే ఇక్కడ రెసిస్టెన్సీ కింద మనకి ఏర్పడుతుంది. కాబట్టి మన సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మనం చూస్తాం. సో ఇదే సెనారియో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో మనం ఎలాగ ఎంక్వైరీ చేసుకుంటాం, ప్రీవియస్ డేగా ఇది 15 minutes 5 minutes టైం ఫ్రేమ్ మీరు చూడండి. బట్ ప్రీవియస్ డే 1 day టైం ఫ్రేమ్ చూస్తే మార్కెట్ అనేది మీకు ఇలాగొస్తుంది. ఓకే, 1 day టైం ఫ్రేమ్ లో చూస్తే మీకు మార్కెట్ అనేది ఇలా కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే గ్యాప్ డౌన్, అంటే నేను ఈరోజు ఈ గ్యాప్ డౌన్ స్ట్రాటజీ కోసం చెప్తున్నాను కాబట్టి నేను మీకు ఈ పర్స్పెక్టివ్ చెప్తాను. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఏంటి, ప్రీవియస్ గా ఏదైతే ఇక్కడ సపోర్ట్ కింద ఉన్నదో దాన్ని బ్రేక్ చేసుకుని వచ్చింది కాబట్టి గ్యాప్ డౌన్ కంప్లీట్ గా, అంటే ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి ఈ స్ట్రాటజీ పనిచేయదు. ఎందుకంటే మార్కెట్ కిందకి వచ్చేయచ్చు, అప్ సైడ్ కూడా మూవ్ అవ్వచ్చు. కంప్లీట్ గా దీనికి గ్యాప్ డౌన్ లో గానీ ఓపెన్ అయితే సెల్లర్స్ అనేవాళ్ళు ఇలాగొచ్చి ఆఫ్టర్ బయింగ్ చేసిన ఇక్కడ ఈ లెవెల్ దగ్గరకు వస్తే మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి సెల్లింగ్ జరిగి ఆపర్చునిటీ ఉన్నది అని చెప్పి మన సెల్లింగ్ కోసం మనం చెక్ చూసుకుంటాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటనంటే ఇది కామన్ గా అందరూ ఆలోచిస్తుంటారు. ఇక్కడ మీరు చెక్ చేసుకునేటప్పుడు ఇంకో పర్స్పెక్టివ్ చూడండి. ప్రీవియస్ గా ఇప్పుడు ఇది గ్యాప్ డౌన్ అయిందనంటే ప్రీవియస్ గా ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ సమ్వట్ పైకి వెళ్ళి లేదా డౌన్ సైడ్ మూవ్ అయ్యో లేదా అప్ సైడ్ మూవ్ అయ్యో జరగడం జరుగుతుంది కదా. సో ఈ ప్రీవియస్ డే ఏదైతే రెసిస్టెన్సీ కింద మీకు యాక్ట్ చేసిందో ఆ డే రెసిస్టెన్సీ జోన్ కింద డ్రా చేయండి. ఈ క్లోజింగ్ నెక్స్ట్ ఆ డే రెసిస్టెన్సీ డ్రా చేయండి. మార్కెట్ గానీ ఇఫ్ ఇన్ కేస్ అప్ సైడ్ గానీ మూవ్ అయితే ఇక్కడ మీకు ఈ జోన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో సెల్లింగ్ ఆపర్చునిటీ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనం చార్ట్ లోని ఒకసారి చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం చూస్తుంది 1 day టైం ఫ్రేమ్. సో మార్కెట్ బిఫోర్ గా రేపు మార్కెట్ అనేది ఓపెన్ అవుతుందా క్లోజ్ అవుతుందా, అంటే అప్ సైడ్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు, డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ నేను ఇది చెప్తుంది ఇంట్రాడే పర్పస్ అండి. ప్రీవియస్ గా మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో అక్కడ ఒక లైన్ అనేది మనం మార్క్ చేస్తాం. అట్ ద సేమ్ టైం దాని లో అన్నది ఒక లైన్ మార్క్ చేస్తాం. ఈ పర్స్పెక్టివ్ లో కానీ ఎక్కడైనా ఓపెన్ అయితే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం చూడొచ్చు. వై? బికాస్ the sellers are here or sellers are here.
ఈ పర్స్పెక్టివ్స్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ అన్నది ఇంకా మార్కెట్ టచ్ చేయలేదు కాబట్టి టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రీవియస్ గా ఇక్కడ నుంచి ఒక సెల్లర్స్ వచ్చిన తర్వాత అగైన్ బయ్యర్స్ వచ్చినా సరే మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. సో బయ్యర్స్ పుష్ చేసినా సరే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా. మనం మార్కెట్ ని నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూడాలి. ఇప్పుడు మనం ఈ లెవెల్స్ అని మనం మార్క్ చేసుకుంటాం. 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే ఎలా చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూద్దాం. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇది రీప్లే మోడ్ అండి. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం చూద్దాం. ఓకే, మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. సో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ అంటే ఏ డేలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో ఆ డేలో రెసిస్టెన్సీ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు మనకి ఇది ఒక రెసిస్టెన్సీ ఉంది, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది కాబట్టి ప్రీవియస్ గా ఇది సపోర్ట్ చేసింది కాబట్టి మార్కెట్ ఇంత గ్యాప్ డౌన్ అయిందంటే నెక్స్ట్ మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడికి వెళ్ళినా ఇది మనకు ఒక రెసిస్టెన్సీ కింద యాక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు చూడాల్సింది 5 minutes టైం ఫ్రేమ్ లో చూడండి. బిఫోర్ డే కన్నా గ్యాప్ డౌన్ లో మనకు ఓపెన్ అయిందంటే మనం ఒక రెసిస్టెన్సీ కోసం అని చెప్పి మనం అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మనం చూడాలి. మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది జరుగుతుంది. లెట్స్ చూద్దాం. ప్రీవియస్ గా మనకి ఇక్కడ రెసిస్టెన్సీ ఉన్నది. ఈ రెసిస్టెన్సీ జోన్ అనేది ఈ పాయింట్ అనేది బ్రేక్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది సెల్లింగ్ ఆపర్చునిటీ, రైట్? ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనం సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ సీ మార్కెట్ అనేది ఏం జరిగింది. మనం సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మార్కెట్ ఆఫ్టర్ ఇలా డౌన్ కి వచ్చి నెక్స్ట్ అగైన్ బయ్యర్స్ ఎంట్రీ అయ్యారు, నెక్స్ట్ సెల్లర్స్ ఎంట్రీ, నెక్స్ట్ అగైన్ బయ్యర్స్ ఎంట్రీ, నెక్స్ట్ సెల్లర్స్ ఎంట్రీ. సో అయితే మార్కెట్ లోని ఈ స్ట్రాటజీ ఎందుకు వర్క్ చేస్తుందంటే ప్రైస్ యాక్షన్ ప్రకారంగానే. అంటే చూడండి, నేను ఏదో పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్ వచ్చింది కదా అని పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పడం, నేను ప్రైస్ యాక్షన్ ప్రకారంగానే ఏదైనా సరే నేను చూస్తాను. ఇక్కడ రీజన్స్ ఏంటో ఫస్ట్ నేర్చుకుందాం. వై? బికాస్ ఆఫ్టర్ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయ్యి వచ్చిన తర్వాత ప్రీవియస్ గా ఉన్న ఒక సపోర్ట్ లెవెల్ అనే దాన్ని బ్రేక్ చేసి పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ప్రీవియస్ డే ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఇవ్వాలి. ప్రీవియస్ డే ఈ డే కాకుండా ఈ డేలో ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ రెసిస్టెన్సీకి వచ్చిన తర్వాత రెసిస్టెన్సీ ఆపర్చునిటీ అనేది మనం తీసుకుంటాం. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. సో ఇప్పుడు మార్కెట్ అనేది అసలు మార్కెట్ లో ఇలాగ ఎందుకు జరుగుతుంది అని అంటే కామన్ గా ఇక్కడ ఒక లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత బయ్యర్స్ అనే వాళ్ళు మళ్ళా ట్రై చేస్తారు. ఎందుకు ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉన్నది, ఎందుకు సపోర్ట్ లెవెల్ కింద మనం ఇది కన్సిడర్ చేయొచ్చు అంటే ప్రీవియస్ గా మార్కెట్ అనేది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది మూవ్ అవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చినా అట్లీస్ట్ ఇది 1 టైం అయినా సరే పని చెయ్యాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూడాలి. అయితే ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ అనేది మనం సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాం. మన స్టాప్ లెస్ అనేది ఈ లెవెల్లో మనం పెట్టుకున్నాం. వై? బికాస్ ఎప్పుడైతే ఒక గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయినా సరే గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అనేది మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ లెవెల్స్ కింద పనిచేస్తాం. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ లెవెల్స్ ప్రకారంగానే మనం మార్కెట్ అనేది ట్రేడ్ చేస్తాం. ఇక్కడ రెసిస్టెన్సీ అనేది ప్రీవియస్ గా ఉన్నది. అట్ ద సేమ్ టైం దిస్ వన్ ఈజ్ ఆల్సో కంప్లీట్ గా దీన్ని మనం లెవెల్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, దెన్ మన సెల్లింగ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే ఓకే సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ విషయం కూడా నేను మాట్లాడతాను. ప్రీవియస్ గా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది
సెల్లర్స్ వచ్చిన బయ్యర్స్ అనే వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇలాంటి పర్స్పెక్టివ్స్ లో మీరు చూడాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు వెళ్తే వెళ్ళనివ్వండి, నాట్ అన్ ఇష్యూ. బట్ కాకపోతే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ గా ఎక్కడైతే ఒక సెల్లర్ ని క్రాస్ చేసుకొని బయ్యింగ్ క్యాండిల్ వచ్చిందో మీ టార్గెట్ అనేది ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంట్రీ అయినట్టయితే ఇది మాత్రమే. లేదు అనుకుంటే ఇక్కడి వరకు మాత్రం. ఈ లెవెల్స్ అన్ని చూసుకొని ప్రాఫిట్ తీసుకొని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఆఫ్టర్ దట్ ఇంకా మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుంది అని అనిపించడానికి కూడా ఒక రీజన్ అంటూ ఉండాలండి. వై? బికాస్ ఈ మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడ బయ్యర్స్ వచ్చినా ఎందుకు కిందకి వెళ్తుంది అంటే ప్రీవియస్ గా ఇక్కడ ఒక సెల్లర్ అనేవాడు ఉన్నాడు. మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయినా నెక్స్ట్ సెల్లర్ అనేవాడు వస్తాడు డెఫినెట్ గా, ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ అనేది ఫుల్ఫిల్ చేయలేదు. సో అది ఫుల్ఫిల్ చేయడానికంటూ మార్కెట్ అనేది కిందకి రావాలి. అది నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ సెక్షన్స్ లో మనం చెప్పుకుందాం. సో మార్కెట్ ఏం జరిగిందో చూద్దాం. హియర్ ఇస్ ద మార్కెట్. మార్కెట్ అనేది ఇక్కడ ఆగింది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రీవియస్ డే సపోర్ట్ ఎక్కడ. ఇఫ్ ఇన్ కేస్ సపోర్ట్ కన్నా డౌన్ లో గాని ఓపెన్ అయితే ఏ డేలో అయితే క్యాండిల్ అన్నది ఉన్నదో ఆ క్యాండిల్ లో రెసిస్టెన్సీ ఎక్కడున్నది అన్నది మీరు మార్క్ చేసుకోండి. ప్రీవియస్ డే సపోర్ట్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్సీ కింద మార్క్ చేసుకోండి. కంప్లీట్ గా ఈ జోన్ అన్నది మీరు కన్సిడర్ చెయ్యండి. దెన్ ఎప్పుడైతే ఈ జోన్ క్రాస్ అయిన తర్వాత మాత్రం సెల్లింగ్ కోసం చూడండి. ఎందుకనంటే సమ్ టైమ్స్ ఏం జరుగుతుంటది, మార్కెట్ అనేది ఇక్కడిక్కడ కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ కి వెళ్ళి ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎంట్రీ పాయింట్స్ ఎప్పుడైనా తీసుకుంటే మాత్రం ప్రీవియస్ డే జోన్ కన్ఫర్మ్ చెయ్యాలి. ఒక క్యాండిల్ అనేది ఆ జోన్ క్రాస్ అయి క్లోజ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆపర్చునిటీ తీసుకొని ఏదైతే సపోర్ట్ లెవెల్ కింద ఉందో అది మీరు స్టాప్ లెస్ కింద పెట్టుకొని ఆఫ్టర్ దట్ మార్కెట్ అనేది ట్రేడ్ చేయొచ్చు. 1:1, 1:2 ఇలాంటివి నాకు తెలియదండి. కంప్లీట్ గా అయితే నేనైతే 1:1 లో 1:2 1:8 ఇలాంటివి నేను చెప్పను. నేను ఎందుకంటే మార్కెట్ మాత్రం నేను ప్రైస్ యాక్షన్ అక్కడ జరిగిన యాక్షన్ ఏంటి అని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ లెవెల్ వరకు మీరు ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఎవ్రీ డే ఒక ఆపర్చునిటీ అనేది డెఫినెట్ గా వస్తుంది. సమ్ టైమ్స్ రేర్ గా, అంటే చూడండి ప్రీమియం మెల్ట్ అవ్వడానికి ఈ సెల్లర్స్ ద్వారాగా, అంటే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు చూడండి, వాటి ద్వారాగా సమ్ టైమ్స్ అనేది లూజ్ అవ్వచ్చు. కానీ మాక్సిమం ఎవ్రీడే ఎక్కడో దగ్గర ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో ఆపర్చునిటీ అనేది చూసుకొని మీరు ట్రేడ్ చేయండి. మార్కెట్ అనేది ప్రీవియస్ గా ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్తారు. మీరు ఇలాంటి వెళ్ళిపోతుంటునేటప్పుడు మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోతుందేమో అని చెప్పి బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తారేమో. చూడకండి, ప్రీవియస్ గా ఇక్కడ ఒక లెవెల్ ఉంది, మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి పడచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బయ్యింగ్ క్యాండిల్ వచ్చి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడికి వస్తే ఇక్కడ రెసిస్టెన్సీ లెవెల్ కింద ఏర్పడి అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసుకుని వెళ్తే అప్పుడు నెక్స్ట్ టైం అనేది మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఇవి మీరు అనాలిసిస్ చేస్తున్న కొద్ది ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి మీకు మార్కెట్ కోసం అనేది తెలియడం జరుగుతుంది. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీరు దీన్ని ఒకసారి చెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి చెక్ చేసి ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకునేటట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసేటట్టయితే మాత్రం ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. వాట్ ఈస్ ద వాట్ అంటే ప్రైస్ యాక్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఎలా పనిచేస్తుంది, క్యాండిల్ టు క్యాండిల్ మనం ఎలా చూసుకోవచ్చు, క్యాండిల్ స్టిక్ సైకాలజీ మనకి ఏం చెప్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్ కానీ నా క్లాసెస్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా కాంటాక్ట్ నెంబర్ ఉన్న కాంటాక్ట్ చేయండి, ఆ నెంబర్ కి వాట్సాప్ నెంబర్. సో దాన్ని బట్టి మనం కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.